ఇక్కడికి విచ్చేసిన మీడియా వారందరికీ, అలాగే స్టేజ్ని అలంకరించిన పెద్దలకి మరియు నా సినిమా క్రూ అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు చాలా మూవీ ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాను నా మూవీస్ అన్నిటికీ. కానీ ఈ ప్రెస్ మీట్ కొంచెం స్పెషల్, నాకు గుర్తుండిపోయే ప్రెస్ మీట్. ఎందుకంటే ముగ్గురు దిగ్గజాలు, ముగ్గురు లిజెండరీ డైరెక్టర్స్, సముద్ర గారు, అలాగే వీరశంకర్ గారు, ఇంకా భీమనేని శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ సినిమాలు చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చినప్పుడు నేను ఇంకా బచ్చేగాండి. అంటే టికెట్ల కోసం లైన్లో నించొని కొట్టుకొని మరీ వెళ్ళి టికెట్లు తీసుకొని ఆ సినిమాలు ఫస్ట్ డేలు చూసి మా హీరో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కానీ, వాళ్ళ మిగతా సినిమాలు కానీ, రాజశేఖర్ గారి మూవీస్ కానీ ఇలా ఎంజాయ్ చేసిన రోజులు. అప్పుల్లో థియేటర్ వైభవం ఎలా ఉండేదంటే అన్ని 100 రోజులు ఆడే సినిమాలు లేదా 365 రోజులు ఆడే సినిమాలు, ఇవన్నీ నేను చూశాను. సో అప్పుడు ఆ సినిమా ఫీల్ నేను దాని తర్వాత ఇప్పుడు ఎప్పుడు నేను అసలు ఫీల్ అవ్వలేదు. అలాంటి టైంలో నేను సినిమా కోసం, సినిమా టికెట్ కోసం కొట్టుకొని లైన్లో నించొని టికెట్ తీసుకున్న నేను ఇప్పుడు ఇలాంటి ముగ్గురు దిగ్గజాలతో స్టేజ్ షేర్ చేసుకున్నానంటే నిజంగా నేను ఎప్పుడో చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా. అండ్ సముద్ర గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఒక మూవీ ప్రాజెక్ట్ అనుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. అండ్ నా ఫస్ట్ మూవీ అర్ధనారి అప్పుడు కూడా మంచి కాంప్లిమెంట్స్ సార్ నుంచి విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. రాజశేఖర్ గారు యాంగ్రీ యంగ్మెన్లో కూడా ఒక సాఫ్ట్ ఫేస్ని చూపించి ఉంటుంది అని చెప్పి తెలియజేసిన సినిమా మనకి సింహరాశి. సో అంత మంచి మూవీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే భీమనేని శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఒక మంచి సెంటిమెంట్ సినిమా, త్రూ అవుట్ యాక్షన్ లేకుండా ఒక సెంటిమెంట్ సినిమా వచ్చిందంటే సుస్వాగతం. ఇది అందరికీ తెలుసు. అంత సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన భీమనేని శ్రీనివాస్ గారు. అండ్ అలాగే వీరశంకర్ గారు, ఈయన బయట మాట్లాడడం కూడా చాలా హ్యూమరస్గా మాట్లాడుతున్నారు సార్. నాకు ఇప్పుడే తెలిసింది ఫస్ట్ టైం కలవడము. గుడుంబ శంకర్ అందులో చూసినప్పుడు చూడొచ్చు, బ్రహ్మానందం గారి సీక్వెన్స్లు కానీ ఎంత హ్యూమరస్గా ఉంటాయో, సార్ బయట మాట్లాడడం కూడా అంతే హ్యూమరస్గా ఉంటుంది. అందుకనే అలాంటి సినిమా తీయగలిగారు నాకు ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఇలాంటి ముగ్గురు దిగ్గజాల నుంచి మంచి కాంప్లిమెంట్స్ రావడం అనేది నిజంగా నేను ఎప్పుడో చేసుకున్న అదృష్టం. అండ్ అలాగే ఈ సినిమా కొంచెం లేట్ అయినా సరే రిలీజ్ అవ్వడానికి మెయిన్ పిల్లర్స్ ముగ్గురు, ప్రసన్న అండ్ మా డైరెక్టర్ శివ. అండ్ వీళ్ళిద్దరిని వెనకాల నుంచి నడిపించింది వీరశంకర్ గారు. నిజంగా ద హోల్ క్రూ ఈజ్ రియల్లీ డెప్టెడ్ టు యూ సార్. ఒక సినిమా ఈ రోజుల్లో తీయడం ఒక ఎత్తు అయితే, అది తీసాక రిలీజ్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద పని. ఎందుకంటే ల్యాబ్లో చాలా సినిమాలు ఆగిపోయినాయి. సో ఇలాంటి సినిమా రిలీజ్ చేసి ఒక మంచి సినిమాని ప్రోత్సహించి రిలీజ్కి కారణం అయింది నిజంగా వీరశంకర్ గారే. అది ఎన్ని కష్టాలు పడ్డాడో శివ ఈ మూవీ అప్పటి నుంచి, ఒక 3 years నుంచి నేను చూస్తున్నాను దగ్గర నుంచి. నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్లో కెరియర్ అప్పుడు నేను ఫేస్ చేశాను. తన డెబ్యూ ప్రాజెక్ట్ కూడా కిల్ అయిపోకూడదు, రిలీజ్ అవ్వాలి అని చెప్పి ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ కాదు. ఆయన నుంచి అదొకటి నేర్చుకోవాలి. ఒక పనిని ఏదన్నా డెడికేటెడ్గా చేయగలిగితే సాధించగలం అనేది నేను డైరెక్టర్ శివ నుంచి చూసి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రో. అండ్ కమింగ్ టు అదర్ పిల్లర్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిల్లర్గా నిలబడ్డారండి. మన డేవిడ్ మ్యూజిక్ డైరెక్టర్ బ్రో ఎంత చిల్లు ఉంటాడంటే లొకేషన్లో టీ సిరీస్కి వెళ్ళడానికి కారణం ఆయన, అదొక పిల్లర్గా నిలబడ్డారు. అండ్ అలాగే కమింగ్ టు సినిమాటోగ్రఫీ, ఈశ్వర్ బ్రో, మేము కలిసి 3 సినిమాలు వర్క్ చేసాము. అంటే కొంచెం డైరెక్టర్ కన్నా కెమెరామ్యాన్తో నాకు సింక్ ఎక్కువ ఉంటుంది. ఈశ్వర్ బ్రో ఉన్నప్పుడు చూసుకొని సైజ్ చేసుకుంటాం, ఓకేనా అని చెప్పి, డైరెక్టర్ తెలిస్తే ఎక్కడ ఫీల్ అవుతారో అని చెప్పి. సో అంత సింక్లో వర్క్ చేసుకుంటాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, సచ్ బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ. అండ్ కమింగ్ టు లిరిసిస్ట్, ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు ఇండస్ట్రీలో. ఇలాంటి ఒక మనిషితో వర్క్ చేయడం, లిరిక్స్ ఆయన నుంచి రావడం మా సినిమాకి నిజంగా అది కూడా ఒక మంచి ప్లస్సింగ్ మాకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ అలాగే ఒక మంచి ప్రయత్నం అయితే చేసాం, ఇరగదీసాము, హిట్ సినిమా చూడండి అని నేను చెప్పను. మంచి ప్రయత్నం అయితే చేసాము. యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఇష్టపడే జనాలందరికీ ఇది ఒక మంచి సినిమా అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ పరమపద సోపానం on April 24th. Thank you so much.